ఆపదలు ఆదుకోవడం అందరి కర్తవ్యమని విశాఖపట్నానికి చెందిన సిహెచ్ దుర్గా వెంకట సుబ్బరాజు అనూష దంపతులు అన్నారు. స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ ప్రాంగణంలో 2 ఒంటరి మహిళా కుటుంబాలకు నిత్యావసర సరుకులను శ్రీకాకుళం జిల్లా వైద్య శాఖ అధికారి అనిత, రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో కంపోస్ట్ పాలనకు చెందిన గేదెల లక్ష్మి నారాయణమ్మలు ఒంటరిగా నిస్సాయ స్థితిలో జీవిస్తున్నారని రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ అందించిన సమాచారం మేరకు విశాఖపట్నానికి చెందిన సిహెచ్ దుర్గా వెంకట సుబ్బరాజు కుటుంబం వీరికి అండగా నిలవటం హర్షణీయమన్నారు. శ్రీకాకుళం నగరంలో నిస్సాయ కుటుంబాలకు ఏదో ఒక రకంగా సహాయం అందిస్తామని, అలా ఉన్నారనే విషయం మా వారికి చేరవేసే బాధ్యతను తీసుకోవాలని లేదా రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబీకులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు బృందం పాల్గొన్నారు.